ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? అమ్మా ఇప్పుడే 3,50,000 కోట్లు అప్పు చేశారు. ఎక్కడ ఎవరికి ఇచ్చాడు ఎవరికే సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి 3,50,000 కోట్లు అప్పు చేసి జనాలకు ఎంత ఇచ్చాడు అక్కడ లెక్కలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఈ లెక్కలు బయట పెట్టమను, దమ్ముంటే లెక్కలు బయట పెట్టమను. వచ్చిన అప్పు చేసిన డబ్బులు కల్లా, అప్పు చేసిన సొమ్ము కల్లా అక్కడ రసీదులు పెట్టమను. జగన్మోహన్ రెడ్డి ఇవాళ పెడుతున్నాడు, ప్రతి విషయంలోనే పెడుతున్నాడు. ఇవాళ కూడా నేను చేసిన అప్పుకి ఇదిగో డబ్బులు నేను దీనికి ఖర్చు పెట్టానని పెడుతున్నాడు. తను పెట్టమని చూద్దాం, ఇక అది ఒక్కటి చాలు. మరి సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, దాని సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అటర్ ఫ్లాప్ అయిపోయిందమ్మా. ఏమీ లేదు. ఒక అమ్మఒడి ఒకళ్ళిద్దరు ఉంటే ఒకళ్ళకి అక్కడ ఒకళ్ళ ఎత్తున్నాడు. అక్కడ నుంచి ఇష్టం వచ్చినట్టు నేను వేసేసాను అంటున్నాడు. అంతే. రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రస్తుతం ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో? అమ్మా రైతుల పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఉండి 5 సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు. మిరపకాయ నెంబర్ 1 గమ్మింది, ఒడ్లు నెంబర్ 1 గమ్మిని, మొక్కజొన్న నెంబర్ 1 గమ్మిని, వర్షాలు శుభ్రంగా పడి అంత బ్రహ్మాండంగా ఉంది. అన్ని రకాలుగా డబ్బులు వచ్చినాయి. మరి ఇప్పుడు వర్షాలు పడట్లేదు అంటారా? చంద్రబాబు నాయుడికి వర్షానికి ఏమన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం వర్షాలు పడవు. లాస్ట్ ఇయర్ ఎందుకు పడినాయి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి శాఖ అక్కడ దాకా దోసుకొచ్చి అట్టట్టు పడినాయి. ఇక పడవు, ఈ 3 ఏళ్ళు పడవు. మెగా డిఎస్సి కోసం నారా లోకేష్ గారు సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చర్చకు సిద్ధమా అని, దాని గురించి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డిని రమ్మంటున్నారు. అసలు ఒక సామాన్యుడు చెప్పమనంటే, ఒక డిఎస్సి అభ్యర్థి చెప్పమన్నాడు సమాధానం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? డిఎస్సి గురించి మాట్లాడేది ఏముంది? ఒక మామూలు డిఎస్సి అభ్యర్థి చెప్పమని చూద్దాం. మరి కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా? ఎవరికి ఇచ్చారు చెప్పమనండి. ఒక లిస్ట్ చేయమన్నాడు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరు? ప్యాకెట్ ఆడేవాడికి అంట. ప్యాకెట్ ఆడేవాడికి కూడా స్పోర్ట్స్ కోటా అని. ప్యాకెట్ ఆడేవాడు కూడా స్పోర్ట్స్ కోటా అంట. మరి ఇక ఆడికి ఇచ్చాడంట ఉద్యోగం. విద్యా వ్యవస్థ బాగా మెరుగుపడింది అని అంటున్నారు కదా సార్ లోకేష్ గారు. ప్రైవేట్ విద్య బాగా ఇప్పుడు శ్రీ చైతన్య, నారాయణ వీళ్ళందరినీ బాగా చేసుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్ అన్ని పాడు చేశారు, ప్రైవేట్ స్కూల్ బాగు చేసుకున్నారు. వాళ్ళే కదా రేపు వీళ్ళకి కావాల్సిన బెనామీలు వాళ్ళే కాబట్టి వాళ్ళకి చేసుకుంటున్నారు అంతే. నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉంది సార్? పప్పులు, ఉప్పులు, ధాన్యాలు, నిత్యావసర వస్తువులు ఆల్రెడీ డబల్ అయిపోయినాయి అమ్మా. ఇప్పటికే డబల్ అయిపోయినాయి. ఈ చంద్రబాబు నాయుడు పేరు మీదుగా ఈ 3 సంవత్సరాలు వర్షాలు ఉండవు, ఒడ్లు ఉండవు, పప్పులు ఉండవు, ఏమి. లాస్ట్ టైం మరి బాదుడే అని చెప్పేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. ఇప్పుడు అదేనమ్మా, అది బాతామని చెప్పారు అంతే. అది అర్థం కాల. మరి డెవలప్ చేశారు మన ఏపీని అని అంటున్నారు కదా సార్. ఏం డెవలప్ చేశారో చెప్పమనమ్మా. ఇగో ఇది డెవలప్ చేసామని చెప్పాలి కదా. ఏదైనా నేను డెవలప్ చేశానని మైకిల్ గారు చెప్తే ఏమైంది? మైకిల్ గారు తప్ప ఏముంది? వాళ్ళ కంపెనీలు, వాళ్ళకి సంబంధించిన బినామీలు వాళ్ళు డెవలప్ అయ్యారు. మరి 50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి కదా సార్. 50 లక్షల కోట్ల 50 లక్షల కోట్లు కాదమ్మా, 6,500 కోట్లు వచ్చిందంట. కేంద్ర గవర్నమెంట్ చెప్పింది 6,500 కోట్లు ఇప్పటికి పెట్టుబడి వచ్చింది. 50 లక్షల కోట్లు అనేది ఒట్టి మాట జరగదు. ఒక స్టేట్లో 50 లక్షల కోట్లు రావాలంటే ఒక 50 ఏళ్ళు పడుతుంది. ఇవాళ ఒక్క సంవత్సరానికి రాదు. మరి సంపద సృష్టిస్తానన్నారు కదా సార్. సృష్టిస్తున్నాడమ్మా. వాళ్ళ బెనామీలకి వాళ్ళకి సంపద బ్రహ్మాండం సృష్టిస్తున్నాడుగా. వాళ్ళ బెనామీలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అమరావతిలో వాళ్ళకి అమరావతి చూడండి. అమరావతి ఎందుకండి? అది ఇంటింటికి ఏంటి డోర్ డెలివరీ చేస్తారంట. రాబోయే కాలంలో మందు కూడా డోర్ డెలివరీ చేస్తారంట. స్కూల్లో పెడతారంట, బీచ్లో పెడతారంట. మరి ఇవన్నీ పెడుతున్నప్పుడు అదే సంపద సృష్టి. వాళ్ళకి బాగా పాడుకున్నారు, వాటిని సంపాదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు శ్రీలంక అయిపోద్ది అన్నారు, ఇప్పుడు సింగపూర్ అంటారు. అదే చెప్పేది. జగన్మోహన్ రెడ్డి అన్నాడు శ్రీలంక అయిపోతున్నారు. ఇప్పుడు జనం చూస్తున్నారు కదా, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, ఎంత జనానికి ఇచ్చారు, ఎంత ఆడు దొబ్బేశారు అనేది అర్థమవుతుంది కదా. ఇంకా శ్రీలంక అనేది రైతులకే జనాలకే అర్థమవుద్ది. రానున్న రాజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుందంటారా రాదంటారా? 100కి 200 పాలు రాబోతుంది. 100 సీట్లు దాటిన కాడి నుంచి ఏం జరుగుతుందో సూత్రి కానీ మీరు. ఈ కూటమి ప్రభుత్వం మేము రానివ్వము అని అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి. ఇప్పుడు రేపు పంచాయతీలు పెట్టమనండి. రేపు పంచాయతీలు పెట్టమనండి. ముందు మండలాలు పంచాయతీలు పెట్టమనండి. అప్పుడు చూసుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమనండి చాలు. అక్కడ దాకా 29 అనవసరం. ముందు రేపు పెట్టమనండి దమ్ముంటే. ఒక్క పెట్టరీళ్ళు పెట్టకుండా నడిపేస్తారంతే. ఇనానిమస్ అనేది జరగదండి. ఇనానిమస్ జరగదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మన పార్టీ ఎక్కడైనా పోటీ చేయాలని చెప్పాడు. అదే ప్రకారం జరుగుద్ది. వైసీపీ వాళ్ళని బెదిరియడం వాళ్ళ వల్ల కాదండి. వైసీపీ వాళ్ళని బెదిరితే ఈ జనం రారండి. వైసీపీ వాళ్ళు బెదిరే వాళ్ళు అయితే ఈ ఒక్కళ్ళు రారండి జనం. వైసీపీ వాళ్ళు బెదరడం జరగదు, ఇనానిమస్ ఇవ్వడం జరగదు.